ఈ వీడియోలో మనం సర్కిల్లోని 10.1 ఎక్సర్సైజ్లో 4th సమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఏంటి అంటే ఈ సమ్లో చాలా ఇంపార్టెంట్ సమ్. ఇది చాలాసార్లు అడిగాడు, పాత టెక్స్ట్ బుక్లో కూడా ఇది ఉంది. ఈ సమ్ వచ్చి ఇక్కడ చూస్తే డ్రా ఏ సర్కిల్, ఒక సర్కిల్ని డ్రా చేయమన్నాడు. ఫస్ట్ 2 lines parallel to given line. ఒక లైన్, గివెన్ లైన్, మనం ఒక లైన్ తీసుకుంటే ఆ లైన్కి 2 lines parallel to given line సచ్ దట్ ఏ విధంగా ఉండాలంటే 1 is tangent, ఒక లైన్ టాంజెంట్ అవ్వాలి. మనం తీసుకునే లైన్కి ఒక లైన్ టాంజెంట్గా ప్యారలల్గా ఉండాలి, టాంజెంట్ అవ్వాలి. అదర్ ఈజ్ సీకెంట్ టు ఏ సర్కిల్. ఎస్, సెకండ్ వన్ ఏమవ్వాలి, సీకెంట్ అవ్వాలి. దీన్ని మీకు అర్థమయ్యేలా చెప్తాను, జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఒక సర్కిల్ని డ్రా చేయండి. మీరు గివెన్ లైన్, ఒక లైన్ తీసుకోండి. లైన్ నేను కార్డ్గా తీసుకున్నాను. లైన్ అక్కడ కార్డే తీసుకోవాలని ఏమీ లేదు. ఖచ్చితంగా మనం ఏదో ఒక లైన్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా లైనే తీసుకోవచ్చు, డైరెక్ట్గా లైనే తీసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఖచ్చితంగా కార్డ్ తీసుకోవాలని రూల్ ఏమీ లేదు. నేను ఇక్కడ కార్డ్ తీసుకున్నాను, కార్డ్ తీసుకోవాలని రూల్ ఏమీ లేదు. లైనే తీసుకోవచ్చు డైరెక్ట్గా. కానీ ఇక్కడ నేను చెప్పేటప్పుడు ఆల్రెడీ స్టెప్స్ రాసేసేటప్పుడు కార్డ్ అని రాసేసాను కాబట్టి ఇంకా మనం కార్డ్ అనేది తీసుకుందాం. ఓకేనా? ఓకే, ఏబి అనే ఒక కార్డ్ని మనం డ్రా చేసుకుంటాం ఫస్ట్. కానీ అది ఎలా అంటే ఇక్కడ డయామీటర్ ఉంది చూసారా, ఇగో ఈ డయామీటర్ ఉంది చూసారా, ఈ డయామీటర్కి 90 degreesలో ఉండేటట్టుగా మనం డ్రా చేసుకోవాలి. ఎందుకు 90 degreesలో ఉండేటట్టుగా డ్రా చేసుకోవాలి అంటే 90 degrees అయినా లేకపోతే సమెక్స్ 60, ఏ యాంగిల్ అయినా పక్కా నేనైతే 90 degreesతో గీసుకున్నాను. ఎందుకు 90 degreesతో డ్రా చేస్తున్నానని మీకు తెలుస్తుంది. నేను ఈ కార్డ్ని ఒక 90 degrees యాంగిల్తో డ్రా చేసుకున్నాను, కరెక్ట్గా 90 degrees ఉండేలాగా. తర్వాత నేనేం చేశాను అంటే రేడియస్, ఇప్పుడు సపోజ్ సమెక్స్, ఇప్పుడు నేను ఏం చేశానంటే తర్వాత టాంజెంట్ అనేది డ్రా చేయొచ్చు, సీకెంట్ అనేది డ్రా చేయొచ్చు ప్యారలల్గా ఉండేటట్టు. దీనికి ప్యారలల్గా ఉండేటట్టుగా టాంజెంట్ని డ్రా చేశాను. టాంజెంట్ అంటే ఏంటి, ఒకే పాయింట్ గుండా పోవాలి. సర్కిల్ మీద ఒకే పాయింట్ గుండా పోవాలి. ఇదిగో ఒకే పాయింట్ గుండా పోయేటట్టుగా, సి అనే పాయింట్ గుండా పోయేటట్టుగా నేను ఏం చేశానంటే ఒక లైన్ని డ్రా చేశాను. అది కూడా యాంగిల్ ఎంత ఉండాలి, ఖచ్చితంగా రేడియస్ డయామీటర్ తోటి ఖచ్చితంగా యాంగిల్ 90 degrees ఉండాలి. ఎందుకు ఉండాలి అనేది నేను చెప్తాను. ఓకే, ఇది కొంచెం మెన్షన్ చేయట్లేదు సార్లు. ఓకే, చూడండి ఎందుకు అనేది మీకు క్లియర్గా అర్థం. 90 degrees ఉండేటట్టుగా డ్రా చేశాను. తర్వాత దీనికి ప్యారలల్గా అంటే సపోజ్ దీనికి 90 degreesలో ఉండేటట్టు, దీనికి డయామీటర్కి 90 degreesలో ఉండేటట్టు ఒక సీకెంట్ డ్రా చేశాను. సీకెంట్ అంటే ఎన్ని పాయింట్లు టచ్ అవుతుంది సర్కిల్, 2 points. ఇక పి అనే పాయింట్, క్యూ అనే పాయింట్ దగ్గర టచ్ అయ్యేటట్టుగా డ్రా చేశాను. 2 పాయింట్లు కూడా టచ్ అయ్యేటట్టుగా గీసాను. ఇది కూడా 90 degreesలో ఉండాలి. ఎందుకంటున్నానంటే ఈ మనం తీసుకున్న లైన్కి 90 degreesలో ఉంది. మనం తీసుకున్న లైన్కి ఇవి కూడా 90 degreesలో, ఇది దీనికి డయామీటర్కి ఇది 90లో ఉంది, డయామీటర్కి ఇది 90లో ఉంది, డయామీటర్కి ఇది 90లో ఉంది. ఏదో ఒక లైన్, ఏదైనా ఒక లైన్కి ఇప్పుడు సపోజ్ 60 degreesతో ఒక లైన్ ఉందనుకోండి, ఇలాగా సపోజ్ ఇది 60 degrees యాంగిల్తో ఉందనుకోండి, ఇంకొకటి కూడా 60 degrees యాంగిల్తోనే ఉందనుకోండి ఈ లైన్కి, ఎల్ అనే లైన్కి, అప్పుడు ఆటోమేటిక్గా 2 లైన్లు ప్యారలల్ అవుతాయి. అంటే ఒక లైన్తో ఏవైనా 2 lines ఒకే యాంగిల్ చేస్తే ఆ 2 lines ప్యారలల్. అర్థమవుతుంది. అందుకే మనకు ఒక సైడ్ తీసుకున్నాం, దీంతో ఇది 90 degrees యాంగిల్ చేస్తుంది, దీంతో కూడా ఇది 90 degrees యాంగిల్ చేస్తుంది, దీంతో కూడా ఇది 90 degrees యాంగిల్ చేస్తే మనం తీసుకునే లైన్కి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి, ప్యారలల్. ఈ 3 lines ప్యారలల్ కదా, 3 ఒకే యాంగిల్ చేస్తున్నాయి. ఈ లైన్తో ఈ 3 ఒకే యాంగిల్ చేస్తున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఆ 3 ప్యారలల్ అవుతాయి. ఒక లైన్తో లైన్స్ అనేవి ఒకే యాంగిల్ చేస్తే, ఎన్ని లైన్స్ అంటే ఉన్నామండి, ఒకే యాంగిల్ చేసినట్టయితే ఆ 2 lines ప్యారలల్ అవుతాయి అనే కాన్సెప్ట్ నేను బేస్ చేసుకొని అక్కడ అలా చెప్పాను. మీకు అర్థమైందేమో అనుకుంటున్నాను వచ్చి. ఓకేనా? ఓకే, ఇప్పుడు వచ్చి ఫస్ట్ వన్ చూస్తే డ్రా ఏ సర్కిల్ విత్ సమ్ రేడియస్. మన ఇష్టం వచ్చిన రేడియస్ తోటి, ఎక్కువ తీసుకుంటారు తక్కువ తీసుకుంటారు, ఏదో ఒక 5 centimeters రేడియస్ తీసుకుంటారు, 10 తీసుకుంటారు, 7 తీసుకుంటారు, మీ ఇష్టం. ఏదో ఒక రేడియస్తో ఒక సర్కిల్ గీసాం. తర్వాత డ్రా ఏ కార్డ్ ఆఫ్ ద సర్కిల్. సర్కిల్కి ఒక కార్డ్ని గీసాం. అదే మనకి కావాల్సింది, అది అన్నాడు చూడండి, గివెన్ లైన్ అన్నాడు కదా, అదనమాట. మనం ఒక లైన్ తీసుకోండి ఫస్ట్. తర్వాత వచ్చి డ్రా ఏ లైన్ ప్యారలల్ టు ద కార్డ్. కార్డ్కి ప్యారలల్ ఒక లైన్ గీయండి. ఇంటర్సెక్ట్ ద సర్కిల్ అట్ 2 distinct points. డిస్టింక్ట్ అంటే 2 different points దగ్గర అది మీట్ అవుతుందండి. 2 different points దగ్గర మీట్ అయ్యేటట్టుగా
మనం తీసుకునే లైన్ కి కార్డ్ కి ప్యారలల్ గా డ్రా చేయండి. ప్యారలల్ అంటే ఖచ్చితంగా ఏమన్నాను 90 డిగ్రీస్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఎందుకంటే ఒకే లైన్ తో సేమ్ యాంగిల్ చేస్తే ప్యారలల్ అనమాట. ఈ కండిషన్ మనకు తెలియాలి. ఓకే, దీనికి ప్యారలల్ గా మనం డ్రా చేస్తాం. దీనికి 90 డిగ్రీస్ తో తీసుకున్నాం కాబట్టి ఇది 90 డిగ్రీస్ తో తీసుకుంటే ఖచ్చితంగా రెండు ప్యారలల్ గా ఉంటాయి. రెండు పాయింట్ల టచ్ అయ్యేటట్టుగా తీసుకోండి. దిస్ ఈజ్ సీకెంట్ ఆఫ్ ద సర్కిల్. ఇప్పుడు నువ్వు గీసింది ఏమవుతుందో తెలుసా? సర్కిల్ కి సీకెంట్ ఆఫ్ ద సర్కిల్. రెండు పాయింట్ల దగ్గర మీట్ అయింది కాబట్టి సీకెంట్ ఆఫ్ ద సర్కిల్. లాస్ట్ పాయింట్ డ్రా అనదర్ లైన్. ఇంకొక లైన్ గీయండి ప్యారలల్ టు ద కార్డ్. కార్డ్ కి ప్యారలల్ గా గీయండి. జస్ట్ టచ్ అవ్వాలి. ద సర్కిల్ అట్ వన్ పాయింట్ సి. సి దగ్గర ఒకే ఒక పాయింట్ గుండా టచ్ అవుతూ గీయండి. గీస్తే దిస్ ఈజ్ ఎ టాంజెంట్ ఆఫ్ ద సర్కిల్. ఎందుకని? ఒక పాయింట్ గుండానే అది పాస్ అయింది కాబట్టి ఇది సీకెంట్ అవుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ సమ్. చాలా జాగ్రత్తగా విని ఉంటే మరొకసారి వినండి. లేకపోతే మీకు ఏదైనా అర్థం కాకపోతే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియచేయండి. కంపల్సరీ మీకు చెప్తా. సూపర్గా అర్థమయ్యేలా మనం చెప్పుకోవచ్చు, ఓకేనా? మీరు మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. ప్రిపేర్ అవ్వండి, ఓకే? మంచిగా ఎగ్జామ్స్ అయితే రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.